జ్యోతిష్య శాస్త్రం, వాస్తు, సంఖ్యాశాస్త్రాలకు హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఉంది. సాముద్రిక శాస్త్రానికి సైతం విశేష మహత్యం ఉంది. ఇందులో చేతివేళ్ల నిర్మాణం, ఆకారాన్ని బట్టి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే శరీరంలోని వివిధ అవయవాల నిర్మాణం, ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తు చెప్పే శాస్త్రం. చాలా మంది విశేషంగా అనుసరించే శాస్త్రం ఇది. ముఖ్యంగా వ్యక్తి ముఖం, శరీరంలోని వివిధ అంగాల ఆకారం, రంగును బట్టి చెప్పవచ్చు. ఎవరైనా వ్యక్తి చేతిపై ఉన్న రేఖల్ని బట్టి అతడి అదృష్టం అంచనా వేయవచ్చు. అదేవిధంగా అతడి వేళ్ల ఆకారం బట్టి అతడికి సంబంధించిన భవిష్యత్తు చెప్పవచ్చు. చేతి రేఖల్లో ఎలాగైతే వ్యక్తి భవిష్యత్తు దాగుందో, అదేవిధంగా చేతివేళ్లు కూడా వ్యక్తి గురించి చాలా విషయాలు చెబుతాయి. వేళ్ల ఆకారం, నిర్మాణం ఆ వ్యక్తి చరిత్ర, స్వభావాన్ని, భవిష్యత్తును చెబుతాయి. చూపుడు వేలు చేతి వేళ్లన్నిటిలోనూ ఇదే శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ వేలితో మొక్కలు, పళ్ళు, చెట్ల వైపు చూపిస్తే అవన్నీ పాడైపోతాయి. ఈ వేలితో బ్రష్ చేయటం కూడా నిషిద్ధం. ఎందుకంటే ఇది శక్తివంతమైన వేలు. ఈ వేలితో బ్రష్ చేయటం వల్ల పళ్లల్లో సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడనేది ఈ వేలును బట్టి చెప్పవచ్చు. మధ్యవేలు మధ్యవేలును బట్టి ఆ వ్యక్తి సామర్థ్యం, చదువు, ఉద్యోగాన్ని అంచనా వేయవచ్చు. ఈ వేలు ఎంత పొడుగ్గా, తిన్నగా ఉందో ఆ వ్యక్తి అంత వేగంగా కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుతాడు. కానీ ఒకవేళ ఈ వేలు వంకరగా లేదా లావుగా లేదా ఉంగరం వేలు కంటే చిన్నగా ఉంటే వ్యక్తి కెరీర్ అంతా చిక్కుల్లో ఉంటుందని తెలుస్తోంది. సాముద్రికం ప్రకారం ఈ వేలిపై పుట్టుమచ్చ ఉండకూడదు. చిటికిన వేలు చిటికిన వేలును బట్టి ఆర్థిక పరిస్థితి, బుద్ధి గురించి తెలుస్తుంది. ఈ వేలు ఎంత పొడుగ్గా ఉంటే ఆ వ్యక్తి అంత తెలివైనవాడవుతాడు. కానీ ఒకవేళ ఈ వేలు వంకరగా లేదా చిన్నగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు తమ నిర్ణయాల కారణంగా చిక్కుకుపోవచ్చు. ఉంగరపు వేలును బట్టి వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ఆరోగ్యం, జీవితంలో ఎంత కీర్తి సంపాదిస్తాడనేది తెలుస్తుంది. ఈ వేలు ఎక్కువ పొడుగ్గా ఉంటే ఆ వ్యక్తికి కోపం ఎక్కువని అర్థం. దుస్సాహసిగా కూడా చేస్తాయి. ఈ వేలు ఒకవేళ మధ్యస్థ ఆకారంలో ఉంటే చాలా మంచిదట. సాముద్రిక శాస్త్రం ప్రకారం చూపుడు వేలు కంటే ఈ వేలు పొడుగ్గా ఉంటే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.